ఒకే సంవత్సరంలో 9 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు అల్లరి నరేష్కుంది. మరి అలాంటి బిజీ ఆర్టిస్ట్ ఈ మధ్య కాలంలో సక్సెస్ అంటే ముఖం చాటేసినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి తనకంటూ ఒక మంచి స్థాయి తెచ్చుకున్నాడు మన అల్లరి నరేష్ సినిమాలకు సంబంధించి. అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటంలో కూడా అల్లరి నరేష్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని తాను ఆక్యుపై చేసుకుంటాడు ఆ సినిమాలో అని అందరూ అనుకుంటారు. అండ్ ఆ పేరు కూడా సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు తనకున్నటువంటి ఆ మార్కెట్ అనేది కంప్లీట్గా కొద్దిగా డౌన్ అవుతుంది అని తను తెలుసుకుని ఎలాంటి ఫన్ ఎలిమెంట్స్ అయితే మనము అల్లరి నరేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి ఫన్ ఎలిమెంట్స్ని మళ్ళీ తీసుకురావటానికి అయితే ఎక్కడనైతే మనం తొట్టి గ్యాంగ్ లాంటి సినిమాలు, అల్లరి లాంటి సినిమాల్లో మనం ఆ మార్క్ ఆఫ్ కామెడీని మనం మిస్ అయ్యామో ఆ మార్క్ని మళ్ళీ తీసుకొచ్చే సందర్భంలో ఒక చిత్రం చేయబోతున్నారు. అదే రంభా ఊర్వశి మేనక. ఈ చిత్రంలో ప్రస్తుతానికి 3 హీరోయిన్లు ఉంటారు. అయితే ఆ 3 హీరోయిన్ల కోసం ఈయన పడే తపన కానీ ఎలాంటి ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. అండ్ వీడు ఎవరికి అర్థం కాడు అనే ఒక ట్యాగ్ లైన్లో కూడా ఈ సినిమాని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి ఫన్ ఎలిమెంట్స్ అయితే మనం అల్లరి నరేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అవి దండిగా ఈ సినిమాలో ఉన్నాయని డైరెక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఇందులో యాంకర్ విష్ణుప్రియ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నానని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయటమే కాకుండా తాను ప్రమోషన్స్లో కూడా పాల్గొంది. మరి ఈ రంభా ఊర్వశి మేనక అనే కొత్త చిత్రం మరి అల్లరి నరేష్ ఎలాంటి మార్క్ ఆఫ్ కామెడీని అభిమానులు మిస్ అవుతున్నారో మరి దాన్ని తిరిగి తీసుకురాగలుగుతుందో లేదో కొంతకాలంతో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత మాత్రం మనకు తెలుస్తుంది అది ఎలాంటి కామెడీని అయితే మనం మిస్ అవుతున్నామో అల్లరి నరేష్కి సంబంధించి. మరి అలాంటి కామెడీ మళ్ళీ తీసుకురాగలుగుతాడా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.